రామాయణంలో కిష్కింధాకాండలో 52 సర్గం. ఇక్కడ హనుమంతుడు వాళ్ళ రాకకు గల కారణాలన్నీ కూడా స్వయంప్రభకు వివరించి చెప్పుట, వానరులకి అతిథి సత్కార్యములు చెయ్యటానికి ఆవిడ కూడా చాలా సంతోషాన్ని వాళ్ళతో ప్రకటిస్తుంది. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. అథ తాన్ అబ్రవీత్ సర్వాన్ విక్రాంతాన్ హరిపుంగవాన్ ఇదం వచనమేకాగ్ర తాపసీ ధర్మచారిణి. పరాక్రమశాలులైన ఆ వానర ప్రముఖులు అందరినీ కూడా ఉద్దేశించి ధర్మానికి కట్టుబడి ఉన్న ఆ ధర్మ నిరతురాలైన తాపసి అయిన స్వయంప్రభ సావధానంగా మళ్ళీ ఇలా చెప్తుంది. వానరాయ ధీవః ఖేదః ప్రణష్టః ఫలభక్షణాత్ యది చేతన్మయా శ్రావ్యం శ్రోతుమిచ్చామి కథ్యతాం. ఓ వానరులారా, ఈ ఫలమూలాదులన్నీ కూడా భక్షించుట వలన మీ ఆకలి మీ దాహం అన్నీ కూడా తీరిపోయినాయి కదా. మీ విశేషాలు వినగోరుతున్నాను. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే అవన్నీ నాకు వివరించి చెప్పండి అని స్వయంప్రభ వాళ్ళని అడిగింది. తస్యాస్ తద్వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః ఆర్జవీనా యథా తత్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. వాయుసూతుడైన హనుమంతుడు ఆమె మాటలు విన్న తర్వాత ఎలాంటి దాపరికం లేకుండా వాళ్ళ వృత్తాంతానంతా కూడా వినాలని ఆవిడ కోరుకున్న కారణంగా వినయంతో ఆ స్వయంప్రభకు ఇలా వివరించి చెప్తున్నాడు. రాజా సర్వస్య లోకస్య మహేంద్ర వరుణోపమః రామో దాశరథిః శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా తస్య భార్యా జనస్థానాత్ రావణేన హృతా బలాత్. దశరథ మహారాజు యొక్క పెద్ద కొడుకైన శ్రీరాముడు, అతడు సమస్త లోకములకి కూడా ప్రభు. శక్తి సామర్థ్యములందు ఆ స్వామి ఇంద్రుడితో అలాగే వరుణుడితో సమానమైన వాడు. అన్ని రకాల సద్గుణాలు సంపన్నంగా ఉన్న ఆ ప్రభు తండ్రి ఆజ్ఞ మేరకు దాన్ని అనుసరించి ఈ దండక వనంలో ప్రవేశించాడు. అక్కడ ఆయన భార్య అయిన సీత అలాగే ఆయన తమ్ముడైన లక్ష్మణుడు కూడా ఆయన వెంట వచ్చారు. వారందరూ ఆ దండకారణ్యంలో వనవాసం చెయ్యుతుండగా దుష్టుడైన రావణాసుడు ఆ రాముడి భార్య అయిన సీతాదేవిని అపహరించుకుని వెళ్ళాడు అని. వీరస్తస్య సఖారాజ్ఞః సుగ్రీవో నామ వానరః రాజా వానర ముఖ్యానాం ఏన ప్రస్థాపితా వయం. వానర వీరుడైన సుగ్రీవుడు ఆ రాముడికి మిత్రుడయ్యాడు. అతడు మా వానరులందరికీ కూడా రాజు. ఆ రాజైన సుగ్రీవుడు యొక్క ఆజ్ఞ మేరకు మేమందరం ఆయన్ని అనుసరించి ఇలా వచ్చాము. ఆ సుగ్రీవుడు, ఓ వానర ప్రముఖులారా, సీతాదేవి జాడను మీరు కనుక్కోండి అని మమ్మల్ని పంపించాడు. అగస్త్య చరితాం ఆశాం దక్షిణాం యమరక్షితాం సహేభిర్వానరేర్గౌరీహ అంగద ప్రముఖేర్వయం. ఆ సుగ్రీవుడు పంపగా వచ్చిన మేమందరం కూడా సీతాదేవి జాడను అలాగే కామరూపిగా ఉన్న రాక్షసుడైన రావణాసుడు యొక్క నివాసాన్ని కూడా వెతుక్కుంటూ మేమందరం ఈ దక్షిణ దిశకు వచ్చాము అని మమ్మల్ని ఆదేశించిన వాడు మా రాజైన సుగ్రీవుడు అని చెప్పాడు. అయితే వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ వీళ్ళని పంపటమే కాకుండా వీళ్ళందరికీ మళ్ళీ నాయకుడిగా అంగదుణ్ణి పెట్టాడు. అందుకే మాకు ఆ రాజు అంగదుణ్ణి నాయకుడిగా పెట్టాడు. అందుకే మీ ప్రముఖులందరూ కూడా ఆయన్ని అనుసరించి ఇక్కడికి మేము వచ్చి చేరుకున్నాము అని చెప్పాడు. రావణం సహితాః సర్వే రాక్షసం కామరూపిణం సీతయా సహ వైదేహ్య మార్గద్వామితి చోదితాః. ఇలా ఆ రాజు ఆదేశించినట్టుగానే ఆ రాజు యొక్క ఆజ్ఞకు తలదాల్చి మేమందరం కూడా యముడు పరిపాలిస్తున్న దక్షిణ దిశగా వచ్చాము. అగస్త్యాది మహర్షి సంచరించే పునీతమైన ఈ దిశగా ఈ దిక్కులో వచ్చి మేము వెతుక్కుంటూ మొత్తానికి ఇక్కడికి చేరుకున్నాము. విచిత్యాతు వయం సర్వే సమగ్రాం దక్షిణాం దిశం భూభుక్షితాః పరిశ్రాంతా వృక్షమూలం ఉపాశ్రితాః. మేమందరం కూడా ఈ దక్షిణ దిశగా వచ్చి ఈ ప్రదేశం అంతటా కూడా
పూర్తిగా దేన్ని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క అంగుళాన్ని వెతికాము. అయితే ఆకలితో ఉన్నాము, అలిసిపోయి ఉన్నాము, దాహంతో ఉన్నాము. చివరకు ఒక వృక్షం క్రిందకి వచ్చి చేరుకుని అక్కడ ఉన్నాము. మా ముఖాలు వాడిపోయాయి, శరీరాలేమో నీరసించిపోయాయి. ఈ కార్యం సాధించటం ఎలా అని మేము ఆలోచనలో పడిపోయి ఉన్నాము. వివర్ణవదనాః సర్వే సర్వే ధ్యానపరాయణాః నాదిగచ్చామహి పారం మగ్నశ్చింతా మహార్ణవే. అయితే ఆ చెట్టు కిందకి చేరి ఆలోచనలో పడిపోయి అంతా చింతా సముద్రంలో మేము పడిపోయాము. సముద్రం అంటే అది మొదలెక్కడ అంతం ఎక్కడ అని తెలియకుండా ఇక్కడ ఆలోచనలన్న పరంపరలో పడిపోయాం. ఎందుకంటే ఇంత కష్టపడి వెతికారు. ఒక పక్క నీరసం, ఒక పక్క తినటానికి కానీ తాగటానికి కానీ ఏదీ లభించలేదు. శారీరకంగా అలిసిపోయారు, కృషించిపోయారు. అందుకే ఆ మొహాలన్నీ కూడా వడిలిపోయి ఉన్నాయి. ఆ చింతా సముద్రంలోంచి కూడా అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇందులోంచి ఎలా బయటపడాలి, మార్గం ఏంటి అన్నది కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాము. అందుకే ఆ చింతా సముద్రంలోంచి మేము బయట పడలేకపోయాము. ఇలాంటి స్థితిలో ఉన్న మాకు ఇక్కడ ఇది కనిపించింది. చారయంతస్తతశ్చక్షుః దృష్టవంతో వయం బిలం లతాపాదపసంచన్నం తిమిరేణ సమావృతం. ఇక్కడ మా దృష్టి సారించాము. ఏదైతే మాకు లతలతో కూడి వృక్షాలతో ఉండి అన్నిటితో కప్పబడి చీకటితో నిండిపోయిన ఈ బిలం కనిపించింది. అస్మాదంసా జలాకిన్నాః పక్షేః సలిల విస్రవ్యేః కురరాః సారసాశ్చైవ నిష్పతంతి పతత్రిణః సద్వత్ర ప్రవిశామీతి మయా తుక్తాః ప్లవంగమాః. నీటిలో తడిచి రెక్కలతో ఉన్న ఆ పక్షులు ఇలా రావటం మేము ఆ బిలం నుంచి చూసాము, బయటకి వస్తున్నట్టుగా. అందుకే ఎప్పుడైతే రెక్కలు తడిచి ఉన్నాయంటే నీళ్ళు ఎక్కడో ఉన్నాయి. ఆ జలాన్ని అటు ఇటు తడిచిపోయిన పక్షి రెక్కలను గమనిస్తూ ఆ బిలం నుంచి బయటపడుతున్న హంసలు, అలాగే పిట్టలు కొన్ని, బెగురు పక్షులు కొన్ని మొదలైన వాటిని మేమంతా చూసాము. అప్పుడు నేను మన దాహాన్ని తీరటానికి ఇందులో ప్రవేశిస్తాము అని ఈ వానరులకు సూచించాను. ఎందుకంటే అక్కడ నీరు ఉన్నది అన్న విశ్వాసం కలిగింది. తేషామపి సర్వేషాం అనుమానం ఉపాగతం గచ్చామ ప్రవిశామీతి భర్తృకార్యాత్ వరాన్వితాః. అప్పుడు వారు కూడా నీటితో తడిసిన పక్షులు బయటికి రావటం చూసి ఇక్కడ నీరు ఉండవచ్చు అన్న భావన కలిగింది వాళ్ళకి. నా మాటలకి వాళ్ళు కూడా అంగీకరించారు. తర్వాత మా స్వామి కార్యం త్వరగా పూర్తి చేయాలన్న ఆరాటంతో వెళదాము, అందులో ప్రవేశిద్దాము అని అందరూ పలికారు. తతో గాఢం నిపతీత గృహ్యహస్తౌ పరస్పరం ఇదం ప్రవిష్టాః సహసా బిలం తిమిర సంవృతం. అంతటా మేమందరం కూడా దగ్గరగా చేరి పరస్పరం చేతులు ఇక్కడ పట్టుకుని ఆ చీకటి గుహలో ధైర్యంగా ప్రవేశించాము. మేము వచ్చిన పని ఇది. ఏతన్నః కార్యమీతేన కృత్యేన వయమాగతాః త్వాం చైవోపగతాః సర్వే పరిద్యూనా బుభుక్షితాః ఆతిథ్య ధర్మ దత్తాని మూలాని చ ఫలాని చ అస్మాభిరూపభుక్తాని బుభుక్ష పరిపీడిత్యేహ. మా వచ్చిన పని కానీ మా కార్యం కానీ అన్నీ వివరించి చెప్పాను. మేము దీనికోసమే వచ్చాము, అందుకే ఇక్కడికి చేరుకున్నాము. మేము పైగా ఆకలితో కృషించిపోయి అలసిపోయి ఉన్నాము. మా అందరికీ అతిథి మర్యాదలు దయతో నువ్వు చేసిన, అలాగే మాకు ఇక్కడ తినటానికి తృప్తిగా ఫలమూలాదులు అన్నీ కూడా ఇచ్చిన కారణంగా మా ఆకలి తీరిపోయింది, మా దాహం తీరిపోయింది. అందుకే మేము చాలా తృప్తిగా తనివి తీరా ఇవన్నీ కూడా ఆస్వాదించి తీసుకున్నాము, తిన్నాము, తాగాము అన్నాడు. యత్వయా రక్షితాః సర్వే మ్రియమానా భూభుక్షయా బ్రూహి ప్రత్యుపకారార్థం కిం తే కుర్వంతు వానరాః.
మాకింతలా సహాయపడిన నీకు మమ్మల్ని నిజంగా నువ్వు రక్షించావు తల్లి. అందుకే ఈ వానరులకి నువ్వు చెయ్యగల ఇప్పుడు మాకింత సహాయం చేశావు. మేము నీకు చెయ్యగలిగిన ప్రత్యుపకారం ఏదన్నా ఉంటే మాకు చెప్పు అని అడిగాడు. ఏవముక్తాతు సర్వజ్ఞ వానరేహస్వే స్వయం ప్రభా ప్రత్యువాచ తతః సర్వాన్ ఇదం వానరయూతపాన్. హనుమంతుడిలా పలికిన తర్వాత సర్వజ్ఞురాలు అయిన స్వయంప్రభ ఆ కపియోధులందరితో కూడా మళ్ళీ ఇట్లా సావధానంగా సమాధానం చెప్పింది. సర్వేషాం పరితుష్టాస్మి వానరాణాం తరస్వినాం చరంత్యా మమ ధర్మేణ న కార్యామిహ కేనచిత్. ఓ వానరులారా, సాధారణంగా పలికిన మీ మాటలకే నాకు పరమ సంతోషాన్ని మీరు కలిగించారు. ఇక్కడ నా ధర్మ జీవనాన్ని నేను గడుపుతూ ఉన్నాను. అందుకే మీరేమీ శ్రమ పడక్కర్లేదు నా కొరకు అని చెప్పింది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధకాండలో 52 సర్గా సంపూర్ణం.